ఇండియా ఏషియాలోనే థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అంట లూయి ఇన్స్టిట్యూట్ ప్లస్ రీసెర్చ్ ప్రకారం. సో ఇక్కడ ఫస్ట్ రెండు కంట్రీస్ ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా. సో అవి రెండు సూపర్ పవర్స్ అండ్ ఇండియా పొటెన్షియల్ సూపర్ పవర్ అని చెప్పడం చాలా బెటర్, కానీ ఇక్కడ వీళ్ళకున్న ఇండెక్స్ ప్రకారం మిడిల్ పవర్ అని చెప్పేశారు. సో మిడిల్ పవర్లో మనమే ఫస్ట్లో ఉన్నాం. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకు చాలా వరకు వచ్చిన ఏవేవైతే వెయిటేజెస్ ఉన్నాయో అక్కడ మనకి ఎకనామిక్ కేపబిలిటీ, మిలిటరీ కేపబిలిటీ, రెసిలియన్స్ అండ్ ఫ్యూచర్ రిసోర్సెస్ అండ్ ఇక్కడ హైయెస్ట్ మనకు వచ్చిన దాంట్లో మనకి ఇంత పవర్ పెరగడానికి, పవర్ ఇండెక్స్లో పెరగడానికి కారణం ఏంటి అంటే ఫ్యూచర్ రిసోర్సెస్. అండ్ దీనికి ఏంటి అంటే మనకు లాస్ట్ 5-10 ఇయర్స్లో జరిగిన ఎకనామిక్ డౌన్ టర్న్స్ అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ అరౌండ్ ద వరల్డ్ ఏవి జరిగాయో దానికి రెసిలియంట్గా ఉండడమే. కోవిడ్ వచ్చినప్పుడైనా సరే మనం చాలా రెసిలియంట్గా ఉన్నాం యాజ్ ఎ కంట్రీగా. అండ్ పొలిటికల్ లీడర్షిప్ కూడా ఎక్కువ శాతం చేంజ్ కాలేదు, అలాగే ఉంది. అఫ్కోర్స్ డౌన్ టర్న్స్ ఉన్నాయి, కానీ పొలిటికల్ స్టెబిలిటీ కూడా ఉంది ఇండియాలో. అండ్ ఎకనామిక్ కూడా చాలా వరకు కంట్రీస్ రిసెషన్లో వెళ్ళినప్పుడు చాలా రేంజ్లో మనకు ఇన్ఫ్లేషన్ ఉంది, కానీ మనకన్నా చాలా ఎక్కువగా రేంజ్లో ఎంటైర్ వరల్డ్లో ఇన్ఫ్లేషన్ జరిగింది. సో అక్కడ కూడా మనం చాలా ఎక్కువగా రెసిలియంట్గా ఉన్నాం ఏదైనా సరే. సో దీనివల్ల మనకు ఫ్యూచర్ రిసోర్సెస్ అండ్ రెసిలియన్స్లో చాలా వరకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అందుకనే మనకి ఇక్కడ మనం ఏషియాలో థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా అయ్యాం. అండ్ ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే రష్యా యొక్క పవర్ కూడా చాలా వరకు తగ్గింది. అండ్ ఎందుకు అంటే రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఉక్రెయిన్ చాలా వరకు రష్యన్ టెరిటరీస్ ఇప్పటికి కూడా కొన్ని ఉన్నాయి. అండ్ అక్కడ రష్యా ఏం చేయలేకపోతుంది. అండ్ రష్యా దగ్గర ఇప్పుడు రిసోర్సెస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి వార్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ జపాన్ వచ్చేసరికి వాళ్ళ ఏజింగ్ ప్రాబ్లం అండ్ మిలిటరీ లేకపోవడం, వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కావడం కూడా ఒక కారణమైంది. అండ్ ఇండియా యొక్క ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ కూడా దీనికి కారణం. సో అందుకనే మనం థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయ్యాం ఏషియాలో. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు రష్యా సైలెంట్గా ఉంది కాబట్టి మనకి ఇది వచ్చిందా, లేదు అని అంటే మనం సెల్ఫ్గా ఈ ప్లేస్కి వెళ్ళామా అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకు చాలా వరకు మార్క్స్ అంటే ఎక్కడనైతే పాయింట్స్ తగ్గాయో ఆ పాయింట్స్ వచ్చేసి మ్యాక్సిమం మిలిటరీలో తగ్గాయి. అండ్ మిలిటరీలో చూసుకున్నట్టయితే మనం -2.9 రేటింగ్ ఉంది. సో దీనికి ఏం ప్రాబ్లం అంటే మన దగ్గర ఎక్కువగా సొంతగా ప్రొప్రైటరీ డిఫెన్స్ టెక్నాలజీ కానీ లేదంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చాలా వరకు లేదు. అండ్ ఇండియా ఇప్పుడున్న పవర్ అండ్ పీపుల్స్ ప్రకారం అది నిజంగా బ్యాడ్ థింగ్. అండ్ మనం చాలా ఎక్కువగా మిలిటరీ పార్ట్నర్షిప్స్ చేయాలి అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్స్ కూడా ఇన్వాల్వ్ కావాలి. అలా అయితే మనం ఇంకా కూడా చాలా వరకు పవర్ ఇండెక్స్లో పెరగవచ్చు అండ్ ఓవరాల్గా కంట్రీ యొక్క పవర్ కూడా పెరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఈ రేటింగ్ని మనం ఇండియా సస్టైన్ చేసుకోగలుగుతుందా, లేదంటే రష్యా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వగలుగుతుందా? ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు.